హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్షిని క్లింకరా ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా ఇంకా బాగున్నాను కోరుకుంటున్నాము. సో ఈరోజు వీడియో వచ్చేసి టిఫిన్ వచ్చేసి ఏంటంటే ఆయిక్కుడుం. ఎస్, ఆయిక్కుడుం అంటే రేతిరపొడి పప్పు నానబోసుకొని 3 గిద్దల పప్పు పోసుకుంటే గిద్ద బియ్యం పోసుకోవాలి. అది ఇప్పుడు పిండి వేసి మిక్సీ వేసేసుకోవాలి. అది పొద్దున పూట మిక్సీ వేసుకొని వేసుకోవాలి. అమ్మటే పులవకూడదు పిండి. ఎప్పుడు తింటారో ఇడ్లీ పాత్రలో కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు తింటారో దాని ముందు పిండి వేసుకోవాలి వేడివేడిగా. ఆయింకుడు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా, పెద్ద ఆయింకుడు ఉంది, ఒక్కొక్క ఆయింకుడు ఉండిద్ది కదా. చిన్నపిల్లలకి వేసి పెడితే బలం అండి, బలం లేని వాళ్ళకి కూడా పెడితే బలం వచ్చిందండి. ఇది వెరీ గుడ్ గర్ల్. బ్రష్ చేసుకుంటానండి, క్లాస్ అప్పుకో నీ చేసుకుంటాను పని. దీంట్లో అల్లం చట్నీ అయినా మామూలు చట్నీ అయినా బాగానే ఉండిద్ది. కారం అయినా బాగుండిద్ది, పందరైనా బాగుండిద్ది. బాగా బలంగా లేని వాళ్ళు ఉంటే ఆయిగూడ వేసి నెయ్యి వేసి కారం వేసి పెడితే బలం వచ్చింది వాళ్ళకి. వండిద్ది. నేనైతే 3 ప్లేట్లే వేసుకుంటున్నా, ఇంకోటి సరిపోతాయని. అవి 2 తిన్నా చాలండి. ఇడ్లీ మన 4 తిన్నా అవి కూడా 2 తినడం వల్ల చాలా మంచిది. కాదు, మనం పెంచి వేసుకోవాలి. ఇడ్లీ ఏమో ముందు రోజు పూసుకు పెట్టుకుంటాము, దీన్ని ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వేసుకుంటాము. ఇలా దొండకాయ కూర వండుకుంటున్నాం. వర్షాలు పడుతున్నాయి, ఏం కూరలు వండాలి కూడా అర్థం కావట్లే. పులుసు కూరలు వండితే జలుబులు. ఇవన్నీ అవి కూడా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు ఉడితే అయిపోయినట్టే. పగులు కక్కుతున్నా ఇప్పుడు. ఇది మట్టికి అప్పుడప్పుడే పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ పెట్టేసా. గేదెల పాలు కూడా ఇవ్వండి, పాలు తక్కువ వస్తున్నాయి. అవును, వర్షాకాలం అంట, గేదెలు పాలు ఇవ్వండి. ఇట్స్ రైనీ, వర్షం కురుస్తున్నది, వర్షం పడుతున్నది. 2 days ఆకుండా కురుస్తుంది. ఇంకా మంగళవారం దాకా ఉందంట వాన. జెండా జీడ ఎలా ఎగురుతుందా? శ్రీరామ జెండా. సో ఆయింకుడు వేసాం కదా, దాంట్లోకి ఉండాలి కదా. సో పల్లి చట్నీ, ఎండుమిరగాయలతో చేసుకున్నాం. ఎండుమిరగాయలతో చేస్తున్నా పల్లి చట్నీ. ఆడుకుంటున్నా. ఈ వర్షానికి చలిపుడి పోతుంది, పొయ్యి కాడే ఉండాలనిపిస్తుంది. హాయ్ చెప్పు ముందు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ అండి. అందరికి అందరు బాగున్నారా? మేము బాగున్నాం. కోరుకుంటున్నాం. వర్షానికి మీరు అందరు ఎట్టున్నారండి? చలిపుడి పోతుంది, వర్షం అసలు ఆకుండా కురుతానే ఉంటుంది. మొన్న ఒక్క పండుగ రోజు తెరిపించిందంటే, ముందల రోజు పండుగ రోజు 6 రోజుల నుంచి పడతానే ఉన్నాయి వర్షాలు. అందుకే వండగల్లోకి వచ్చావా? మనం చేలలో అల్లాడతారట, చేలు మొక్కలు మునిగిపోయి నీళ్ళు ఎక్కువైపోయి. మొన్న ఏరువాకి నాటారు కదా, పత్తి మొక్కలు ఇంక వేరు వేరే రకాలు నాడుతూ ఉంటారు. చేలు మునిగిపోయాయి, ఇప్పుడు ఎద పెడుతున్నారు కదా నారు. అవునా? మరి వర్షం ఆగచ్చు కదా. ఆ రసం అది మన ఇష్టం, ఆ భగవంతుడి ఇష్టం. రాయగుండం కూడా ఇప్పుడే పడాలా? ఒకటి కాడ కాదు, 2. సో ఇంకా వేడిగా ఆయింకుడు వేడి అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆయిల్ అయితే వేసేసుకున్నాను. దేనికోసం అంటారా? దొండకాయ కూర కోసం. ఆవాలు, పచ్చనపప్పు, జీలకర్ర వేసేసుకుని వేయించుకున్నాము. చిటికెడు పసుపు, ఉప్పు వేసాను కొంచెం. సో తాలింపు అయిపోయినాక కరివేపాకు వేసేసాను. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసానండి దీంట్లో. దాంట్లో చిటికెడు పసుపు అండ్ చిటికెడు ఉప్పు వేసా. ఉప్పు వేయడం వల్ల వెంటనే వేగిపోతాయి ఉల్లిపాయలు.
దొండకాయ మీద వీడియోలు ఉన్నాయి కదా, దొండకాయలు తింటారా అంటారు కదా, ఏం తినాలి అర్థం కాదు. దొండకాయ తెప్పించుకొని కూర చేస్తున్నా. అన్ని పులుసులు వానికి ఏం తిన బుద్ధి కాదు కదా, సో అందుకే దొండకాయలు బెండకాయలు అలాంటివి తెప్పించుకుంటాము. సో ఇప్పుడు వీటిని మగ్గనిద్దాము, అవి మగ్గుతూ ఉంటాయి, మనం వేరే పని చూస్తున్నాము. సో ఇప్పుడు నేను దీంట్లో దొండకాయలు వేసేసాను, ఆనియన్స్ మగ్గిపోయినాయి. సో ఈరోజు వెంకటేశ్వరకి పొంగల్ చేసుకుంటున్నామండి. ఉడికిపోతుంది, బెల్లం వేస్తా ఇప్పుడే. ఇంక ఇది కంప్లీట్ అవ్వగానే మనం ఇంక పూజ చేసేసుకోవడమే వెంకన్న స్వామికి. అలవేలు మంగమ్మ తల్లి, పద్మావతి సమేత శ్రీ వెంకన్న స్వామి. సో ఇవి పూలమాల, తులసిమాల, గులాబీ, తులసి దళాలు, ఇంకా రోజెస్ ఇంట్లో ఉన్నాయి, అవి చూపిస్తా. ఇక్కడ తులసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కూడా.